సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా, పోలీసులు వేలలో జరిమానాలు విధిస్తున్నా, కోర్టులు జైలు శిక్షలు వేస్తున్నా, కొందరు తాగుబోతు రాక్షసుల్లో మాత్రం ఏమాత్రం మార్పు రావడం లేదు. పీకల దాగా తాగి మైకంలో వాహనాలు తోలుతూ రోడ్లపైకి వస్తున్న ఉన్మాదుల్లా మారుతున్నారు అనడానికి తాజాగా రాజమండ్రిలో చోటు చేసుకున్న ఒక భయంకర ఘటన ఇందుకు సజీవ సాక్ష్యం. ఓ మతోన్మాది రాక్షసత్వానికి ఓ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న ప్రియాంక అనే వైద్య విద్యార్థిని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద ఈ భయంకర ఘటన జరిగింది. నామవరానికి చెందిన దాస్యంత్ జోసెఫ్ అనే ఇద్దరు యువకులు పీకల దాకా మద్యం సేవించి మాల్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రవర్తన మద్యం మత్తును గమనించిన మాల్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వారిని లోపలికి అనుమతించకుండా అడ్డుకొని బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించే ప్రయత్నం చేశారు. పీకల దాకా తాగి ఉన్న ఆ యువకులకు సెక్యూరిటీ సిబ్బంది వారించడం అహంకారానికి దెబ్బలా అనిపించింది. అప్పటికే మైకంలో ఉన్న వారికి అహంకారం తలకెక్కింది. సెక్యూరిటీపై తీవ్ర కోపంతో రగిలిపోయిన ఆ ఉన్మాదులు తమ కారు ఎక్కి జెట్ స్పీడ్తో కారును బయటకు పోనిచ్చారు. అదే కోపంతో రోడ్డుపై వెళ్లే అమాయకుల ప్రాణాలను తీసేందుకు తెగబడ్డారు. సరిగ్గా అదే సమయంలో మాల్ గేటు ముందు నుంచి ఒక స్కూటీపై GSL మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థిని ప్రియాంక తన స్నేహితుడితో కలిసి వెళ్తోంది. మాల్ బయటకు అతివేగంతో దూసుకొచ్చిన కారు మొదట ఆ స్కూటీని బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగారా? లేదు. CCTV ఫుటేజ్ పరిశీలిస్తే ఒళ్ళు జలధరించే నిజాలు బయటపడ్డాయి. మొదటగా ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టారు. అయితే అది క్యాజువల్ గా జరిగింది అనుకుని వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. మళ్ళీ సెకండ్ల వ్యవధిలో మరోసారి ఢీకొట్టారు. ఇక మూడోసారి మరింత స్పీడ్ గా కారును ముందుకు పోనిచ్చారు. అయితే ఆ దెబ్బకి స్కూటీ వెనకాల కూర్చున్న ప్రియాంక కింద పడిపోయింది. దీంతో ఆమె తలపై నుంచి కారు వేగంగా వెళ్లడంతో ప్రియాంకకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ప్రియాంక కొట్టుమిట్టాడుతోంది. సంఘటన సమాచారం అందుకున్న ప్రకాష్ నగర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. CCTV దృశ్యాల ఆధారంగా విచారణ జరిపి కారు నడిపిన నిందితులను నామవరానికి చెందిన దాస్యంత్ మరియు జోసెఫ్ గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు జరిపిన పరీక్షల్లో నిందితులు పీకల దాకా మద్యం తాగి ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే కేవలం వీరికి మద్యం మత్తు మాత్రమే కాదు, వీరికి ఉన్న ధనహంకారం, చట్టాలంటే భయం లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పుడు ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. CCTV దృశ్యాల్లో క్లియర్ గా కనిపిస్తోంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు స్కూటీని ప్రియాంకను కారుతో ఢీకొట్టారు. కాబట్టి దీనికి కేవలం హిట్ అండ్ రన్ లేదా యాక్సిడెంట్ కేసుగా మాత్రమే పరిగణించకూడదని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు చేస్తున్నారు.